నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనం 36 ఎపిసోడ్ నుంచి బుద్ధుని యొక్క బోధల గురించి మనం చెప్పుకుంటున్నాం. ధమ్మపదం నుంచి ఆయన చాలా ముఖ్యమైన సందేశం ఇవ్వడం జరిగింది. అందుకే ఇన్ని ఎపిసోడ్లు. ఇది అందులో ఆ 36 ఎపిసోడ్లో 15వ పార్ట్. ఇన్ని పార్ట్లు చెప్పుకున్నాం. ఏంటంటే మూఢనమ్మకాలు వదిలినవాడు, మోక్షం యొక్క గొప్పతనం తెలుసుకున్నవాడు, సంసార బంధంలోంచి బయటపడినవాడు అంటే మమకారం వదిలినవాడు, తృష్ణారహితుడు అన్నాడు ఆయన. అంటే కోరికలు లేనివాడు, వాడు ఉత్తమ పురుషుడు. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, కోరికలు లేనివాడు. నిజంగా చాలా మంది ఈ కోరికల గురించే జీవిస్తున్నారు. కోరికలు లేకుండా ఎవరు ఉండరు. ఉంటాయి, అవసరాల కోసం ఉండే కోరికలు వేరు, ఆడంబరాల కోసం ఉండే కోరికలు వేరు. అవసరాలు తప్పనిసరి. శరీరం నిలబడాలంటే, భూమి మీద శరీరం ఉండాలి అంటే అవసరాలు తప్పనిసరి. కానీ ఆడంబరాల కోసం కోరికలే మానవుడికి నష్టాన్ని కలిగిస్తాయి. ఎవరు ఉత్తమ పురుషులు, ఎవరు నిర్వాణాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు ఉత్తమ పురుషులు. అటువంటి స్థితి, ఆ ప్రయత్నం ఎవరు చేస్తారు అంటే కోరికలు లేని వాళ్ళే చేస్తారు. కోరికలు ఉంటే ఇంకా ఆ ప్రయత్నం ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా ఈ విశ్వంలో ఉన్నవి, ఈ ప్రపంచంలో ఉన్నవి అనుభవించాలి, సరదాలు తీర్చుకోవాలి, 5 ఇంద్రియాలతో భోగాలు అనుభవించాలి అనేటువంటి కోరికలు ఉన్నవాళ్ళు నిర్వాణం పొందడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? మోక్షం పొందాలని ఎందుకు అనుకుంటారు? జన్మ లేని స్థితి ఎందుకు కావాలని అనుకుంటారు? జన్మ ఉంటేనేగా ఇవన్నీ అనుభవించేది, ఈ సరదాలు తీర్చుకునేది, ఈ కోరికలు తీర్చుకునేది. అంచేత కోరికలు ఉన్న వాళ్ళకి మోక్షమే రాదు. మోక్షం కావాలనుకునే వాళ్ళకి కోరికలు ఉండకూడదు. ఇప్పుడు మన సొసైటీలో కూడా ఎంతో మంది కోరికల గురించే ధ్యానం చేస్తున్నారు. రోగాలు తగ్గాలనే కోరిక, సరదాలు తీరాలనే కోరిక, డబ్బు సంపాదించాలనే కోరిక, సమస్యలు పోవాలనే కోరిక,
ఇంకా ఎన్నో కోరికలు ఆ పిల్లల గురించి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలని, మగ పిల్లలకి ఉద్యోగం రావాలని కోరికలు. భర్త గురించి కోరికలు, భార్య గురించి కోరికలు, భార్య నేను చెప్పినట్టు వినాలని కోరిక. భర్త అనుకూలంగా ఉండాలని కోరిక. ఇలా రకరకాల కోరికలతోటే ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి ఎవరో చెప్పారు, నువ్వు ధ్యానం చేయి నీ కోరికలన్నీ తీరిపోతాయి. ఇంకా కొంతమంది చెప్తారు, నువ్వు సంకల్పం పెట్టి ధ్యానం చేయి తొందరగా తీరిపోతాయి అంటారు. అంచేత ఈ సంకల్పాలు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరు ఉత్తమ పురుషుడు, మోక్షం పొందే అర్హత ఉన్నవాడు అంటే తృష్ణారహితుడు అన్నాడు, కోరికలు లేనివాడు. అంచేత ఇక్కడ మనం మరి ఎలాగండి అనేటువంటి మాట అంటారు. కానీ పత్రి గారు ఏమంటారంటే, నువ్వు చెయ్యవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్గా పొందుతూ ఉంటారు. నువ్వు కోరవలసిన పని లేదు, చెయ్యవలసింది చేస్తే నువ్వు పొందవలసింది ఆటోమేటిక్గా పొందుతావు అని చెప్పి పత్రి గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ప్రారంభ జన్మల్లో కోరితే రాదు, అర్హతని బట్టి వస్తుందన్నారు. మధ్యస్థ జన్మల్లో కోరితే రాదు, కావలసింది వస్తుంది అన్నారు. చివరి జన్మల్లో అక్కడ కూడా కోరింది రాదు, నీ ద్వారా లోకానికి ఏది అవసరమో అవే నీకు సమకూరుతూ ఉంటాయి అన్నారు. అంటే నిజంగా కనుక చూస్తే కోరికలు అన్నవి ఎక్కడా తీరవు, కానీ మానవులు కోరుతూనే ఉంటారు. మరి ప్రపంచంలో పూజలు చేసేవారు కొంతమంది అవుతే, ప్రార్థనలు చేసేవారు కొంతమంది, నమాజ్ చేసేవాళ్ళు కొంతమంది, ఇలా అందరూ కోరికల గురించే ఈ ఆరాధనలు చేస్తున్నారు. కానీ మానవుని యొక్క అసలైన కోరిక మోక్షం పొందడమే, జన్మరాహిత్యమే, చావు పుట్టుకలు లేని స్థితి పొందడమే. అది చివరి జన్మల్లోకి వచ్చిన వారికే
ఆ కాంక్ష ఉంటుంది, ఆ తపన ఉంటుంది. అటువంటి వాళ్ళు తృష్ణారహితుడు కావాలి, కోరికలు లేనివాడు కావాలి. అదే బుద్ధుడు చెప్తున్నాడు. మీరు చూడండి, భగవద్గీత 4వ అధ్యాయం 19వ శ్లోకం. బుద్ధుడు ఏమి చెప్పాడో అదే శ్రీకృష్ణుల వారు కూడా చెప్పడం జరిగింది. అంటే బుద్ధుడు చెప్పాక కృష్ణుడు చెప్పాడని కాదు అక్కడ. కృష్ణుడు చెప్పిన తర్వాతే బుద్ధుడు కూడా చెప్పాడు. కానీ ఇక్కడ మనం బుద్ధుడు సందేశాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భంగా కృష్ణుడు కూడా అదే చెప్పాడు అని చెప్పి తెలుసుకుంటున్నాం. ఏమిటంటే ఆ శ్లోకం, యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహం పండితం బుధ. అంటే తాత్పర్యం రాసుకోండి. ఎవరి యొక్క సమస్త కర్మలు మానవుడు చేసే ఎన్నో కర్మలు, అటువంటి కర్మలు కోరిక సంకల్పము, కోరిక సంకల్పము అన్నవి లేకుండా ఉంటాయో జ్ఞానం అనే అగ్ని చేత కర్మలన్నీ దగ్ధమై ఉంటాయో అట్టి వాణిని పండితుడని విజ్ఞులు చెప్తారు. మీరు చూడండి, బుద్ధుడు ఉత్తమ పురుషుడు అన్నాడు, కృష్ణుడు పండితుడు అన్నాడు. పురుషుల్లో ఉత్తమమైన వాడిని ఉత్తమ పురుషుడు అన్నారు. మానవులందరికంటా ఉన్నతమైన వాడిని పండితుడని శ్రీకృష్ణ వారు అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానంలో పండినవారు, పరాకాష్ఠకు చేరుకున్నవారు. అంటే ఎవరి యొక్క సమస్త కర్మలు, మానవుడు ఎన్నో రకాల కర్మలు చేస్తాడు. చెయ్యాలి, కర్మ చేయకుండా ఎవరూ ఉండరు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఏదో రకమైన కర్మలు చేస్తూనే ఉంటారు. కోరిక సంకల్పము అన్నవి లేకుండా ఉంటాయి. అంటే కర్మ చేసేటప్పుడు ఏ కోరిక లేకుండా నేను ఈ కర్మ చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, నాకు ఈ ఫలితం రావాలి, నాకు ఈ లాభం కలగాలి అన్న కోరిక లేకుండా చేయాలి. అలాగే ఇంకా కొంతమంది సంకల్పాలు పెడతారు.
ధ్యానం అనే కర్మ చేస్తారు, సంకల్పాలు పెడతారు. ఆ సంకల్పం గురించే ధ్యానం చేస్తారు కూడా కొంతమంది. కానీ శ్రీకృష్ణుల వారు ఏమన్నారంటే, నువ్వు చేసే ఏ కర్మ అయినా సరే కోరికతో చేయకూడదు, సంకల్పాలు పెట్టి చేయకూడదు. చెయ్యి, నువ్వు చేయవలసింది చెయ్యి, పొందవలసింది పొందుతావు. చేసింది వృధా కాదు. నువ్వేమీ చేయకుండా ఏమీ రాదు. ఏదైనా చేస్తేనే వచ్చేది. ఈ ప్రకృతిలో ఎవరు ఏది చేసినా దాన్ని తగ్గ ఫలితం తప్పనిసరిగా పొందుతారు. మంచి చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడు చేస్తే చెడు ఫలితం ఉంటుంది. చేత కోరడం మీద దృష్టి పెట్టుకో, చేయడం మీద దృష్టి పెట్టు. నువ్వు కోరిన సంకల్పాలు పెట్టినా నువ్వేమి పండితుడు కాలేవు, గొప్పవాడు కాలేవు, సామాన్యుడి కిందే లెక్క. అంతేకాదు, ఇంకా ఏం చెప్పారంటే ఈ శ్లోకంలోనే పండితుడి యొక్క లక్షణం, వాళ్ళు జ్ఞానాన్ని అగ్నిలా ప్రజ్వరల చేసుకుని వాటిని దగ్ధం చేసుకుని ఉంటాడో వాడిని కూడా పండితుడు అంటారని చెప్పి ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. అంతేకాదు, శ్రీకృష్ణుల వారు ఇంకా కొన్ని సందర్భాల్లో కోరకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. 12వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఏంటంటే ఆ శ్లోకం, యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ ఎస్సమే ప్రియ. తాత్పర్యం ఏంటంటే, ఎవడు సంతోషింపడో ద్వేషింపడో శోకమును పొందడో ఎవడు కోరడో నా కాంక్షతి, ఎవడు శుభాశుభములను వదిలినవాడు, పాపము పుణ్యం రెండు కూడా వదిలినవాడు, అట్టి భక్తుడు నాకు ఇష్టుడు అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, ఎవరైనా సరే భక్తుడికి ఇష్టుడు అవ్వాలి అంటే కోరికలు కోరకూడదు. అది కృష్ణుడు చెప్పింది. విచిత్రం ఏంటంటే, కోరికల కోసమే ఆరాధన చేస్తున్నారు, కోరికల కోసమే భజన చేస్తున్నారు, కోరికల కోసమే పూజలు చేస్తున్నారు.
ఏమండి, ఇవన్నీ చేస్తున్నారే, భగవంతుడు అంటే నాకు ఇష్టం అంటున్నారే, అసలు భగవంతుడికి మీరు ఇష్టలయ్యారా? భగవంతుడికి నువ్వు ఇష్టలవుతే నువ్వు కోరవలసిన పనే లేదు. చేత కోరికల కోసం భగవంతుడిని ఆరాధిస్తే భగవంతుడికి వారి ఇష్టలు అవ్వలేరు. భగవంతుని యొక్క అనుగ్రహం వారు పొందలేరు. ఎవరైతే ఆయన చెప్పినట్టుగా చేస్తారో, ఆచరిస్తారో వారు భగవంతుడికి ఇష్టలవుతారు. వారి జన్మ ధన్యమవుతుంది. ఆయన ఈ శ్లోకం ద్వారా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవడు సంతోషింపడో, ద్వేషింపడో, శోకమును పొందడో, ఏదైనా కొంచెం లాభం వస్తే ఎంతో సంతోషిస్తాడు. కానివ్వండి, మామూలుగానే ఉండు. ఎవరో శాలువా కప్పారు, పొంగిపోవడం దేనికి? మామూలుగానే ఉండు. ఎవరో పొగిడారు, ఎందుకు నీకు సంతోషం? పొంగిపోవడం ఎందుకు? మామూలుగానే ఉండు. అలాంటి వాడే భగవంతుడికి ఇష్టడవుతాడు. ద్వేషింపడు, ఎవరిని ద్వేషించకూడదు. ఎందుకంటే అందరూ ఒకటే, అంతా భగవస్వరూపాలే. నీలో ఏదైతే ఉందో ఇతరులో అదే ఉంది. అంటే వాడు నువ్వు ఒకటే. నువ్వు ద్వేషించావు ఎవరిని అంటే నిన్ను నువ్వు ద్వేషించుకున్నట్టే. అంచేత ఎవరిని మనం ద్వేషించకూడదు. అప్పుడు భగవంతుడికి ఇష్టం. ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినట్టు? ఆయన్నే ద్వేషించినట్టు. ఆయన్ని ద్వేషిస్తే ఆయన నిన్నెలా ఇష్టపడతాడు? అర్థం చేసుకోండి. శోకమును పొందడు. కష్టం వస్తే ఏడుస్తాడు, బాధపడతాడు. భగవంతుడే నాకు ఇలా కష్టపెట్టాడని పత్రి గారు చెప్పారు మనకి. నీ వాస్తవానికి నువ్వే కారకుడవు. నీకు కష్టం వచ్చింది, ఇంతకుముందు చేసిన పాపం వల్ల నీకు కష్టం వచ్చింది. మరి నువ్వు అంత బాధపడేటైతే ఆ పాపం ఎందుకు చేసావు? చేయకుండా ఉండొచ్చు కదా. చేసుకున్నావు, వచ్చింది, దానికి ఏడిస్తే ఎలాగా? అంచేత జీవితంలో ఏమి జరిగినా, నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా అది నా స్వయం కృతమే, నేను చేసుకున్న పొరపాటు వల్ల వచ్చింది, పాపం వల్ల వచ్చింది అని శోకించకుండా ఉంటే భగవంతుడికి ఇష్టడవుతావు. భగవంతుడు నిర్ణయాన్ని నువ్వు గౌరవించిన వాడు అవుతావు. ఎందుకు వచ్చింది ఆ కష్టం? నీ తప్పు నువ్వు తెలుసుకోవడానికి. నువ్వు శోకించలేదనుకో, బాధపడలేదనుకో, నీ తప్పు నువ్వు తెలుసుకున్నట్లు లెక్క. అలా తప్పు తెలుసుకుని మరలా తప్పు చేయని వాడే భగవంతుడికి ఇష్టడవుతాడు. గుర్తుపెట్టుకో. సామాన్యమైన విషయం కాదు, ఇది చాలా గొప్ప శ్లోకం. ఎవడు కోరడో, ఏ కోరికలు కోరవలసిన పర్లేదు.
మానవుడికి కావాల్సినవి అన్నీ సమకూర్చాడు ఆయన. ఒక్కటి కోరేది. నీ అవసరాలకు సరిపడా ఉన్నాయి. అవసరాలు మించి తేనే నువ్వు కోరవలసిన అవసరం వస్తుంది. పక్కవాడితో నువ్వు పోల్చుకుంటేనే నువ్వు కోరికలు కోరతావు. నువ్వు ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటే కోరి అవసరం ఏముంది? నిన్నెవడు పోల్చుకోమన్నాడు పక్కవాడితో? ఆడ అర్హతను బట్టి వాడు పొందాడు, నీ అర్హతను బట్టి నువ్వు పొందావు. పొందిన దాంతో సంతృప్తిగా ఉండు. నీకు కావాలి అంటే మళ్ళా అర్హత సంపాదించు. కోరడం ఎందుకు? కోరితే ఇస్తే అందరూ కోరతారు. ఎవరు కోరడు? భూమి మీద మానవుల అవసరాలకి సరిపడే అంత ఉంచాడు, ఇంకా ఎక్కువే ఉంచాడు. కానీ ప్రతి ఒక్కరూ అవసరానికి మించి కోరితే ఎక్కడి నుంచి వస్తుంది? ఓ గ్రామంలో 5,000 ఎకరాలు ఉంది. జనాభా 5,000. ఒక్కోడు 100 ఎకరాలు కోరాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు దేవుడు? ఉన్నదే 5,000 ఎకరాలు ఆ గ్రామం అంతా కలిపి. జనాభా 5,000. ఒక్కోడు 5,000. 100 ఎకరాలంటే 50,000 ఎకరాలు ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన? ఐదు 5,000 ఎకరాల్లో పండిన పంట 5,000 మందికి సరిపోతుంది. అక్కడ ఉన్న అవసరాలు తీరడానికి ఏమీ లోటు ఉండదు. అలా అవసరాలు సరిపడానే ఉంచాడు ఆయన. చేత ఇది ఎవడైతే గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకుంటాడో అటువంటి వాడిని ఆయన ఇష్టపడతాడు. అది సరే. మరి ఈ కోరికలు అన్నవి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొంచెం అర్థం చేసుకోవాలి. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.